తెలంగాణలో మంత్రులందరూ దోచుకోవడంలో పోటీ పడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నా ఎవ్వరూ సరైన వారు లేరని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఒక శ్రీధర్ బాబు మాత్రమే మంచివాడిగా కనిపిస్తున్నారని తెలియజేశారు. అయితే ఆయన కాంగ్రెస్ హైకమాండ్ అవసరాలు తీర్చలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అదే ప్రధాన అర్హత అని ఎంపీ అరవింద్ తెలియజేశారు. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని, అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సియు, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్యలో 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీదకి పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది. మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది. ప్రజలు మీ ప్రభుత్వము, మీ పార్టీ ప్రక్షాళన చేసే రోజులు కూడా దగ్గర పడతాయి. అసలు వీళ్ళు చేసిన వాగ్దానాలు, దీని గురించి ఎవరైనా మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో? 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడో వరలే. అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. వీళ్ళ హైకమాండ్ నేను మార్చాలని చూస్తున్నది. కానీ మార్చితే ఎవడు లేడు, అందరు అన్ఫిట్టే. ఒకడు ఫిట్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు శ్రీధర్ బాబు, ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు చేయాలి. ఆయన సిసిపియు, ఆయనకు రాదు పాపం ఆ సిసిపియు కోర్సు. అది రాకుండానేమో ఎలిజిబిలిటీ ఉండదు ఆ కాంగ్రెస్ పార్టీ. You might be the owner, legal owner, but you have already allocated that land to the university. It is your moral responsibility to alienate the land also. On this Meenakshi Nataraj, please ask, from my side, anybody ask Meenakshi Natarajan then. How did they raise the loan? ఇక ప్రభుత్వం ఏమో ఇట్లుంటే ప్రతిపక్షం ఏమో ఫామదులో అన్నది. ఈ కేటీఆర్ ఏమో అన్నాడా? మా నాయనకి మా నాయన స్టేచర్ చాలా పెద్దది, బయటకు వచ్చి మాట్లాడాడని అన్నాడా? పీకనిక తీసుకున్నాడు. మరి అపోజిషన్ లేడు, ఏం పీకనిక తీసుకున్నాడు? ప్రతిపక్ష నేత హోదా ఏంటంటే వీళ్ళు దొరలేదు. చూడండి ఎట్లుంటుంది. ప్రజలు ఇంకా బాధపడాలి, ఇంకా మునిగిపోవాలి, వాళ్ళు ఎక్కడ లేని ఇబ్బందులు కలగాలి, బర్బాదు కావాలి ప్రజలు. ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటారా అండి? అప్పుడు నేను బయటకు వస్తా.